పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఎస్ఐలుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను రాష్ట్ర భూగర్భ గనుల ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. ఎస్ఐలకు ఎక్సైజ్ శాఖలో అడుగుపెడుతున్న వారికి మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్న ఉద్దేశంతో వెంటనే గ్రూప్ 2లో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించామని వివరించారు. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉన్న ఎక్సైజ్ ఎస్ఐలు తమ ఉద్యోగ నిర్వహణలో నిజాయితీ నిష్పక్షపాతంగా ఉండాలని అన్నారు. రాష్ట్రం మద్య పాలసీ చూసి పక్క రాష్ట్రాలు కూడా అనుసరించాలని అనుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటు సారాయిని అరికట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు. ఎగ్జామ్స్లో మీరు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మీరందరూ ఎదురు చూశారు. ఎప్పుడు వస్తుందా అని. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి. దానికి అనేక ఇబ్బందులు ముఖ్యంగా మనం చూసాం. కోర్టు కేసులు వేయటం, ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తే ఎలా మనం వెంటనే సాధించగలిగిన దానికి వచ్చిన వెంటనే దాదాపు 16,800 మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. అలాగే 6,100 కానిస్టేబుల్స్ మరి మొన్న ఫిలప్ చేయటం జరిగింది. ఇప్పుడు దగ్గర 150 మంది ఎక్సైజ్లో సబ్ ఇన్స్పెక్టర్స్గా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఆ 150 మంది అంటే టోటల్ కేడర్ స్ట్రెంత్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్స్గా 550 ఉంటే 150 మంది రావడం అనేది ఒక విశేషం. అందులో 38 మంది మహిళలు, 38 కదా, 38 మంది మహిళలు రావడం అనేది చాలా శుభసూచకం. మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. డిపార్ట్మెంట్ యొక్క విశిష్టత. ఇప్పుడు మీకు 1886లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది. 1953 నుంచి దానికి కావాల్సినటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా ఆవిర్భవించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆరోగ్యాన్ని అలాగే ఎలాంటి ఇల్సిటీ రాకుండా కాపాడుతూ అటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి అందే విధంగా మరి చేసే ఒక చక్కటి డిపార్ట్మెంట్ ఇది. మరి మీకు దాదాపు 1 year ట్రైనింగ్ ఉంటుంది, 6 months ఇన్స్టిట్యూషనల్ ఉంటుంది, ఒక 6 నెలలు ఫీల్డ్లో వర్క్ చేయటానికి ఉంటుంది. వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. వచ్చినటువంటి ఈ అవకాశంలో మీరు ఎక్సైజ్ లా గురించి తెలుసుకోవాలి, ఎక్సైజ్ పాలసీస్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చూసాం, నేను ఇది 2nd term ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రిగా రావడం రాజ్యం కాదు. ఇవాళ చూసాం మొత్తం బయటకు వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద స్కామ్ 3,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎవరు నష్టపోయారు? దాంట్లో అధికారులు వాళ్ళు జైలు పాలవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఏమవుతా ఉన్నారు చూసాం. కాబట్టి మనం చేసే కార్యక్రమాన్ని, మన విధుల్ని సక్రమంగా నిర్వహిస్తూ అటు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధులుగా మీరున్నారు. ఒక మంచిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న కూడా చూసాం, ఇల్సిట్ లిక్కర్ చేసి ప్రభుత్వం మీద నిందేయాలని ప్రయత్నం చేశారు. చాలా దుర్మార్గం. నిజంగా చాలా బాధ అనిపించింది. మనమేమో వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించి డిపార్ట్మెంట్ని ఏకతాటి మీద తీసుకుని ఇంతవరకు ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో ఎక్కడా కూడా, యాప్లో ఎక్కడా కూడా రాలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము క్లియర్గా చెప్పేవాళ్ళం, ప్రతి ఒక్కరికి మేము చెప్తాం, ఎక్కడా కూడా తప్పు జరగడానికి వీల్లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడాలి. అందుకనే మనం ల్యాబ్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు వాటిలో పరీక్ష చేయిస్తాం. నీ దగ్గర నుంచి మొత్తం బాటిలింగ్ అయ్యే వరకు కూడా మొత్తం కూడా చేసి షాపు చేరే వరకు కూడా ఎప్పటికప్పుడు శాంపిల్స్ తెప్పించి టెస్టులు చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాలి. ఇవాళ మనం చేసినటువంటి కొన్ని కారణాల వల్ల ఆదాయం కూడా పెరిగింది మన రాష్ట్రానికి. మొన్న కాక నిన్న ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఎక్సైజ్ అపోజిషన్ లీడర్ గారు, ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయిందని చెప్తారు. ఏదో చెప్తా ఉంటారు. కానీ మనం చేయాల్సినటువంటి మన డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు తీసుకురావాలి, ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురావాలి. ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మీరు కూడా అవగాహన కల్పించుకోవాలి. చాలా ఛాలెంజెస్ ఉంటాయి మీకు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు. అటు పొలిటీషియన్స్ నుంచి ఉంటాయి, అటు మిగతా పబ్లిక్ నుంచి ఉంటుంది. ఇవాళ మరి నవోదయం ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో.
మరి అప్పుడు నేను లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మీనా గారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు. వారు అప్పుడు ఆ రోజు నవోదయం చేశాం, కానీ మధ్యలో అది ఆపేశారు. తిరిగి మళ్ళీ నవోదయం ఈరోజు తీసుకొచ్చాం. మొత్తం అన్ని జిల్లాలు కూడా 100% నవోదయ కార్యక్రమం ద్వారా ఎల్సిట్ లిక్కర్ లేనటువంటి రాష్ట్రంగా మనం తయారు చేస్తాం. అలా ఒక ఛాలెంజెస్ తీసుకోవాల్సినటువంటి, అలాగే మీకు కూడా రేపు ఫీల్డ్లో ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మనం చేసే ప్రతి పనికి ఒక సమన్వయంతో, ఒక లీడర్షిప్గా మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ, అలాగే మన చట్టాల మీద ఒక అవగాహన కల్పించుకుంటూ, దాన్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఒక అవగాహనకు రాగలిగితే రేపు ఒక మంచి డిపార్ట్మెంట్గా మన దాన్ని ఎక్సైజ్ నిలబెట్టడానికి అవకాశం వస్తుంది. నేను మీ అందరికీ మరొకసారి చాలా సంతోషంగా ఉంది. మీ తల్లిదండ్రుల ఆనందం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, మీరు సాధించినటువంటి విజయం వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులు మీ స్థాయి ఒక గౌరవాన్ని తీసుకొచ్చు మనం అందరం కలిసి ఏపీ ప్రౌడ్గా నిలబడాలని చెప్పి మరొకసారి మీ అందరిని కూడా కోరుకుంటూ, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel